నమస్కారం అందరికీ. ఈ వీడియోని చివరి వరకు చూసి మన హిందూ సోదరులు బుద్ధి తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క నాస్తిక చెత్త నా కొడుకులందరికీ లేకపోతే పరమతస్తులందరికీ మనం చేసే ఏదైతే వెకిలి చేష్టలు ఉన్నాయో మన పండగల గురించి ఆ వెకిలి చేష్టలు వాళ్ళకి ఆయుధంగా మారి నిజంగా మన సనాతన ధర్మాన్ని మన సాంప్రదాయాలని మనమే కించపరుచుకుంటున్నట్టు చేసుకుంటున్నాం. అవతలోడికి సంధించినట్టు జరుగుతున్నాయి ఈ సందర్భాలు అనేవి. ఎందుకు అంటే మన హిందూ పండుగలంటే మొట్టమొదటిగా పడిసచ్చేది నాసిక నా చెత్త నా కొడుకులు. దాంట్లో ముందుండేవాడు బైరి నరేష్ అనేవాడు. వీడు ఒకసారి రీసెంట్గా మన గణేష్ నవరాత్రి ఉత్సవాల పైన ఒక వీడియో పెట్టాడు. ఒకసారి చూద్దాం ఆ వీడియో ఏంటో. అంటే హార్డ్లీ 100 సంవత్సరాలు కూడా కాలేదు. గణేష్ ఉత్సవం దగ్గరికి 112 మంది చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు వచ్చినాయి. ఈ 112 మందిని ఎవరు చంపినట్టు? వచ్చే సంవత్సరం వినాయక చవితి రోజు 112 మంది తల్లి పోయి మీరు కనీసం బియ్యమని తారా యువకులు చచ్చిపోయారు. ఆయన ఎందుకు సావాలి? చచ్చిపోయిన ముస్లింరా, చచ్చిపోయిన క్రైస్తవురా, చచ్చిపోయిన నాస్తికురా, మీ ఇంట్లో వాళ్ళ కుటుంబాలకి ఎవరు బాధ్యత వహించాలని అడుగుతారు. వీడు ఏమంటాడంటే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు బాల గంగాధర్ తిలక్ పెట్టారు. ఇది పట్టుమని ఒక 100 సంవత్సరాలు కాలేదు, కానీ ప్రతి సంవత్సరం చాలా మంది చచ్చిపోతున్నారు యువకులు, వాళ్ళు కూడా మీ హిందువులే అని అంటున్నాడు. అరే బైరి నరేష్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. యాన్ యావరేజ్ ఒక రోజులో యాక్సిడెంట్ లో దాదాపు 20 నుంచి 30 మంది వరకు చచ్చిపోతున్నారు. అట్లా అని చెప్పేసి అని ట్రాన్స్పోర్టేషన్ మొత్తం బంద్ చేద్దామా? యాన్ యావరేజ్ గా టెర్రరిస్టులు ప్రపంచ వ్యాప్తంగా ఒక్క రోజులో 20 నుంచి 30 మందిని చంపేస్తున్నారు. ఏ రోజైనా ఆ టెర్రరిస్టుల పైన మాట్లాడావా? పాస్టర్లు మిగతా మూఢనమ్మకాలతోటి 10 నుంచి 12 మంది వరకు చచ్చిపోతున్నారు. దానిపైన ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా? ఇక్కడ మావోయిస్టుల గురించి మాట్లాడవు, ఇక్కడ టెర్రరిస్టుల గురించి మాట్లాడవు, ఇక్కడ పాస్టర్లు కానీ వేరే వాళ్ళ గురించి కూడా మాట్లాడవు. హిందూ పండుగలు అయితే ఉంటాయి, ఆ పండుగల వల్ల కొంతమంది కోట్లాది మంది బెనిఫిట్ అవుతుంటారు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో దాదాపు 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు మనీ అనేది ట్రాన్సాక్షన్ అవుతుంది. అంటే చాలా మందికి ఉపాధి జరుగుతుంది. దీని గురించి ఎప్పుడు మాట్లాడవు. ఈ 112 మంది చచ్చిపోయారనే ఒక క్వశ్చన్ దాన్నే తీసుకుని ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు కదా. ఇదే క్వశ్చన్ అనేది టెర్రరిస్టులు డైలీ అసలు సంబంధం లేకుండా చంపుతుంటారు. వాళ్ళని క్వశ్చన్ చేసినావా? చేయవు. ఎందుకంటే నీకు ఉత్సాహం. నిజంగా చెప్పాలంటే మన హిందూ సోదరులు కూడా ఈ పండుగని భక్తి శ్రద్ధలతో కాకుండా ఏదో ఎంజాయ్మెంట్ లెక్క ఇష్టం వచ్చినట్టు వెకిల్ డ్యాన్సులు, ఇష్టం వచ్చినట్టు డీజే డ్యాన్సులు పెట్టుకొని ఈ చెత్తనా కొడుకులు మన గురించి మాట్లాడే విధంగా మనమే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. ఒరే బైరి నరేష్, నిజంగా చెప్పాలంటే నీకు తన్నులు పడడంలో అసలు తప్పే లేదురా భయ్. ఈ పండుగ వల్ల చాలా మందికి అన్నదానాలు జరిగాయి. ఈ పండుగ వల్ల చాలా మందికి బిజినెస్ అయింది. ఈ బిజినెస్ అయిన దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరికి ఉపాధి జరిగింది. దీని గురించి నువ్వు మాట్లాడేవే? దయచేసి ఈ బైరి నరేష్ లాంటి వాళ్ళు కానీ లేకపోతే నాస్తికులకు కానీ లేకపోతే పరమతస్తులకు కానీ మనం చేసే ఈ ఎదవ పనుల వల్లనే వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది.